ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రపంచంలో అత్యంత ఖరీదైన 7 నైపుణ్యాలు ఏంటో అవి చూద్దాం. వీటిని నేర్చుకోవడానికి ₹1 కూడా ఖర్చు కాదు. కానీ వీటిని బాగా అలవాటు చేసుకుంటే మీరు తప్పకుండా ధనవంతులవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అంటే ఎమోషన్స్ కంట్రోల్. మీ కోపం, బాధ లాంటి వాటిని మీరు అదుపు చేయలేకపోతే మీ డబ్బును కూడా అదుపు చేయలేరు. జీవితంలో బాగా ఎదిగిన వారిలో 90% మందికి ఈ తెలివి ఉంటుంది. మీరు ఎమోషనల్గా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టపోతారు. మీ ఎమోషన్స్ని జయిస్తే మీరు స్పష్టంగా ఆలోచించి తెలివిగా ప్రవర్తిస్తారు. రూల్: ఒకరోజు ఆగి నిర్ణయం తీసుకోవడం. ఏదైనా ఒక విషయం నిర్ణయం తీసుకోవాలంటే ఒకరోజు తర్వాత నిర్ణయం తీసుకోండి. తాత్కాలికంగా వచ్చిన కోపం లేదా ఆనందంతో ఎప్పుడూ శాశ్వత నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 24 గంటలు అంటే ఒకరోజు ఆగండి. అప్పటికి మీకు అదే సరైనది అనిపిస్తే అప్పుడు చేయండి. తెలివిగా ఆలోచిస్తే సంపద పెరుగుతుంది. ఎమోషనల్గా అంటే ఆవేశంగా ఆలోచిస్తే అది నాశనం అవుతుంది. ఈ ఒక్క అలవాటు చాలామందికి ఎంతో డబ్బు ఆదా చేస్తుంది. అలాగే సమయానికి తగ్గట్టు మౌనంగా ఉండడం. ఏదైనా ఒప్పందం మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం చాలా పెద్ద బలం. ఎదుటివారి గొడవకు దిగితే మనం మౌనంగా ఉండడమే సరైన సమాధానం. మీరు మౌనంగా ఉంటే ఆ ఖాళీని నింపడానికి ఎదుటివారు తొందరపడి ఎక్కువ మాట్లాడతారు. వారి గుట్టు బయటపడుతుంది. అలాగే బేరసారాల్లో ముందుగా వద్దు అని చెప్పేవారికి మంచి ఆఫర్లు వస్తాయి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ గెలవండి. మన గురించి మనం తెలుసుకోవడం. గొప్పగా రాణించే వారిలో చాలామందికి తమ గురించి తమకు బాగా తెలుసు. వెనుకబడిన వారికి ఈ విషయం తెలియదు. మీకు కోపం ఎప్పుడు వస్తుందో, మీ బలహీనతలు ఏంటో, మీ అలవాట్లు ఏంటో తెలుసుకోండి. అలాగే మీకు కనిపించని సమస్యను మీరు సరిదిద్దలేరు కదా. ఈ లిస్టులోని మిగతా అలవాట్లన్నింటికీ ఇదే పునాది. కోరికలను వాయిదాలు వేసుకోండి. ధనవంతులు తమ ఆనందాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారు. పేదవారు వెంటనే సుఖాన్ని కోరుకుంటారు. ఒక ప్రయోగంలో తేలింది ఏమిటంటే, ఒక చాక్లెట్ ఇప్పుడు తినడం కన్నా కాసేపు ఆగితే 2 ఇస్తామంటే ఓపికగా వేచి ఉన్న పిల్లలే భవిష్యత్తులో గొప్పవారయ్యారు. అవసరం లేకపోయినా వెంటనే కాసేపు ప్రతి వస్తువు మీ భవిష్యత్తు ఆదాయాన్ని దొంగిలించినట్లే. ఓపిక పట్టండి, పెట్టుబడి పెట్టండి, డబ్బు పెరగడాన్ని చూడండి. శ్రద్ధగా వినడం ఇదొక అంశం. చాలామంది తిరిగి సమాధానం చెప్పడానికే వింటారు. కానీ విజేతలు ఎదుటివారిని అర్థం మాట్లాడేటప్పుడు ఎదుటివారి మాటలు శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. దీనివల్ల వారి అసలు అవసరాలు తెలుస్తాయి. వెంటనే నమ్మకం కలుగుతుంది. సమాచారమే మీ బలం. మాట్లాడడానికి మీ వంతు కోసం ఎదురు చూడడం ఆపి ప్రజలకు నిజంగా ఏం కావాలో వినడం మొదలుపెట్టండి. వద్దు అని చెప్పడం ముఖ్యం కాని పనికి మీరు సరే అన్న ప్రతిసారి ఏదో ఒక ముఖ్యమైన పనికి వద్దు అని చెప్పినట్లే. విజయవంతమైన వారు అవును కంటే వద్దు అని ఎక్కువగా చేసేవారికి తక్కువ డబ్బు వచ్చే పనులకు మీ దృష్టి మరల్చే విషయాలను వద్దు అని చెప్పండి. ఇది నిజంగా లాభం వచ్చే పనుల కోసం మీ సమయాన్ని, శక్తిని ఆదా చేస్తుంది.
మీరు చెప్పే వద్దుకి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పవర్ ఉంటుంది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.